అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేసుకోండి. మేష రాశి వారికి అక్టోబర్ నెలలో వీరి జాతకం ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకుందాం. వీరి జీవితంలో ఒక స్త్రీ రాబోతోంది. ఆ స్త్రీ వల్ల వీరికి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, అలాగే వీరి సమస్యలన్నీ అక్టోబర్ నెలలో తీరతాయా, వీరి బాధలన్నీ తీరతాయి అన్నది తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మేష రాశి వారికి అక్టోబర్ నెలలో వీరి జాతకం ఎలా ఉండబోతుంది అంటే, వీరికి గత కొంతకాలంగా పెద్దగా కలిసి రాలేదు. చూస్తూ ఉండగానే 9 నెలలు గడిచిపోయాయి. ఈ 9 నెలల్లో కూడా పెద్దగా మార్పులు చాలామందికి వచ్చినట్టుగా కనబడడం లేదు. చాలామంది ఇంకా ఇబ్బందుల్లోనే ఉంటూ ఆర్థికమైనటువంటి సమస్యల్లోనే ఉన్నారు. ఇంకా బయటికి వచ్చినటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా కష్టాల ఊబిలోనే ఉండిపోయారే తప్పించి వారు ఒక అభివృద్ధి అయ్యి మంచి స్థానానికి వచ్చినట్టుగా పెద్దగా మేషరాశి వారికి కనబడడం లేదు. మరి మేషరాశి వారు ఎక్కువగా అవమాన పాలవడానికి గురవుతూ ఉంటారు. చాలామంది వీరిని ఈ మధ్యకాలంలో కించపరచడం, స్నేహితులు అన్నవాళ్ళు వాళ్ళు వీరిని మోసం చేయడం, వీరు ఏ బిజినెస్ చేసినా కూడా కలిసి రాకపోవటం, అలాగే నమ్మించి చాలామంది వీరిని డబ్బులు అప్పుగా తీసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం లాంటివి చాలా చేస్తూ ఉన్నారు. అలాగే వీరు కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ వారి యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. మరి ఈ అక్టోబర్ నెలలో వీరి జాతకం ఎలా ఉండబోతుంది అంటే, ఈ అక్టోబర్ నెలలో వీరికి మెరుగైన జీవితం అనేది రాబోతుంది. రాబోయే 3 నెలల్లో కూడా చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని వీరు గడుపుతారు. వీరికి ఉద్యోగ రీత్యా అవకాశాలు లేక బాధపడుతున్న నిరుద్యోగులు చాలామంది ఈ రాశిలో ఉన్నారు. వీరందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ కోసం ఎదురు చూసేటువంటి వారికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా మంచి గుర్తింపు వచ్చి మంచి స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ జాబ్ చేసేవారు ఇతర దేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు కూడా ఇతర దేశాలకు వెళ్ళేటువంటి విదేశీ ప్రయాణ యోగం పుష్కలంగా కనబడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారు కానీ వ్యాపార రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో ఇక మీదట చాలా బాగా రాణిస్తారు. ముఖ్యంగా అక్టోబర్ నెలలో స్త్రీలకి పురుషులకి విపరీతంగా ధనలాభం కలుగుతుంది. వ్యాపారం చేసేవారికి రెండింతల లాభం చూస్తారు. గతంలో బిజినెస్లు పెట్టి డల్ అయిపోయి తీసేద్దాం అనుకునేటువంటి వారు ఈ ఒక్క నెల ఎదురు చూడండి. అద్భుత ఫలితాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. అలాగే మీరు ఎప్పటి నుంచో అనుకున్న పనులు ఇబ్బంది పడేవి, రెండోది మీకు రావాల్సిన డబ్బు ఆగిపోయింది కూడా తిరిగి వస్తుంది. లక్ష్మీ పరంగా మీకు ఆర్థిక సమస్యలు అన్నీ తీరుతాయి. అప్పులన్నీ తీర్చుకునేటువంటి అవకాశం ఉంది. నూతన వాహనాలు, స్థలాలు, ఇల్లు మొదలుపెట్టేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే వీరిలో కూడా చాలామంది వీరిని అవమానిస్తూ మీకేం చేత కాదు, మీరేం చేయలేరు, మీ వల్ల ఏది కాదు అని అవమానించి వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే వీరికి ఖచ్చితమైనటువంటి ఫలితం అనేది రాబోతుంది. మిమ్మల్ని అవమానించిన వారే మీ కాళ్ళ దగ్గరికి ఆర్థిక సమస్యల కోసం వస్తారు. మిమ్మల్ని అప్పుగా అడిగి తీసుకుంటారు. మీ కాళ్ళ దగ్గర తలంచి వెళ్తారు. ధైర్యాన్ని మనం కోల్పోకూడదు. డబ్బు వచ్చినప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. అలాగే మీ యొక్క తెలివితేటలతో మీరు విపరీతంగా ఆ దైవ అనుగ్రహంతో సంపాదిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఏదైనా తప్పు చేసామంటే శిక్ష వెంటనే పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఆరోగ్య విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. మరి వీరికి ఇంత మంచి ఎలా జరుగుతుంది, ఎందుకు ఇవన్నీ ఇన్నాళ్ళు లేకుండా ఇలాగ ఎందుకు జరుగుతుంది అంటే, వీరి జీవితంలోకి ఒక స్త్రీ రాబోతోంది. ఈ స్త్రీ వల్ల మంచి జరుగుతుంది. ఆ మంచి ఏంటో తెలుసుకుందాం, చెడేంటో తెలుసుకుందాం. ఈ స్త్రీ ఎవరు అంటే, మేషరాశిలో ఉన్నటువంటి మగవారికి వారు గతంలో ప్రేమించి వదిలేసినటువంటి స్త్రీ,
లేదా వారికి భార్య ఈ మేషరాశిలో ఈ స్త్రీల వల్ల వీరికి మంచి యోగం కలగబోతుంది. వీరు గతంలో ప్రేమించి ఆ ప్రేమించినటువంటి స్త్రీ దక్కక వేరొక వివాహం చేసుకొని అసంతృప్తి జీవితాన్ని గడుపుతున్న మేషరాశి వారి పురుషులకి 100% వారు గతంలో ప్రేమించిన స్త్రీలు మళ్ళీ వారి జీవితంలోకి వస్తారు. అలా వచ్చే రహస్య జీవితాన్ని గడుపుతూ వీరికి ఆర్థికమైనటువంటి సహాయం, వ్యాపార రంగంలో సహాయం చేస్తూ ఉంటారు. తద్వారా పురుషులు ఆర్థికమైన శక్తిగా మారుతారు. కాబట్టి ఇది మగవారికి ఒక లాభం. కానీ ఈ విషయం వారికి ఏదో ఒక రూపేణ ఇంట్లో తెలియడం వల్ల కుటుంబంలో కలహాలు, కుటుంబం మధ్య విభేదాలు జరిగి కుటుంబ సమస్యలు ప్రారంభమవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ స్త్రీ వల్ల ఆర్థిక లాభాన్ని మీరు చూస్తారు, కానీ కుటుంబ సమస్యలు కూడా గట్టిగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పాటించండి. మీ యొక్క ఆ రహస్య జీవితాన్ని రహస్యంగా గడపడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేయండి. లేదంటే కుటుంబాల్లో విభేదాలు వస్తాయి. గురువుగారు ఏంటి ఇలా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. మనం చెప్పినా చెప్పకపోయినా చాలామంది ఇలాగే వారి యొక్క రహస్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ కొంచెం మనం జాగ్రత్త చెప్తున్నాం, అంతకుమించి మీరు తప్పుగా ఈ విషయాన్ని తీసుకోవద్దు. మరి స్త్రీలకి కూడా ఈ స్త్రీ పరిచయం అవుతుందా అంటే ఖచ్చితంగా పరిచయం అవుతుంది. ఈ స్త్రీకి మరొక స్త్రీ స్నేహితురాల రూపంలోనో లేకపోతే చెల్లి కానీ లేదా ఇంకెక్కడైనా బంధువులలో కానీ మళ్ళీ వీరిని కలిసి వీరికి ఆర్థికమైనటువంటి సహాయం, వ్యాపార టెక్నిక్స్, వ్యాపారం చేయడానికి సరైన డబ్బు అన్నది ఈ స్త్రీలకి వస్తుంది. ఆడవారు చాలా తెలివిగా కష్టపడేటువంటి గుణం గలవారు. మేషరాశిలో ఉన్నటువంటి వారికి సరైనటువంటి సపోర్ట్ లేక వారు వెనకబడిపోయి ఉన్నారు. అలాంటి వారికి ఈ స్త్రీ పరిచయం చాలా మెరుగైనటువంటి లాభాలు చేకూరుస్తుంది. తద్వారా మీకు చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్త్రీ వల్ల మీకు మంచి ఉంది, కానీ పురుషులకి ఒక మంచి ఉంటే మరొక చెడు ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొంతమందికి వివాహం చేసుకుంటారు కానీ గతంలో ప్రేమించరు. మరి అలాంటి వారికి రిలేషన్స్ రూపంలో కానీ అక్క, చెల్లి ఇలాంటి వాళ్ళ సహాయాలు వారికి అంది వారు మరొక మెట్టెక్కుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రియురాలే వారిని పైకి తీసుకురాదండి. అలాగే బంధువులు, మిత్రులు, అక్కలు, చెల్లెలు, కొంతమంది జీవితంలో ప్రియురాళ్ళు, అలాగే కొంతమంది స్త్రీలు స్నేహితురాళ్ళు, బంధువులు, ఇలాగ అన్యమైనటువంటి స్త్రీల్లో ఏదైనా ఒక స్త్రీ పరిచయం ద్వారానే వీరు మరొక మెట్టు ఎక్కుతారు. ఆ మెట్టు ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. చాలా అద్భుతంగా వారి జీవితం సాగుతుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.